రాజాసాబ్ సినిమా చూశాను. బాబా సినిమా ఉంది. ప్రభాస్ అన్నలో ఒక డిఫరెంట్ యాంగిల్ అనమాట. హర్రర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్, డ్రామా ఏమి కావాలంటే ఈ ఊర నాయన ప్రభాస్ అన్న నుంచి లాక్కోవచ్చు అంతే. ప్రభాస్ అన్నని చూస్తున్న సేపు అమ్మాయిలు అయితే థియేటర్ అంటే అమ్మాయిలు పోయా. ఊర నాయన ఏమి పోయా అమ్మాయిలు. అన్న ప్రభాస్ అన్న రాగానే అమ్మాయిలంతా అరుపులో, కేకలు, గోళ్ళు, డ్యాన్సులు. ఊర నాయన అమ్మాయిలు గిల కొట్టేసుకున్నారు అంతే. సినిమా చూస్తున్న సేపు వేరే లోకం, వేరే ప్రపంచం, వేరే ఖండం. ఇది కాదు కావాలి. తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలన్నా, తెలుగు సినిమా రేంజ్ని పెంచాలన్నా అది ప్రభాస్ అన్న ఒక్కడి వల్లే. మరోసారి ప్రూవ్ అయింది ఇది. ఏ సినిమా ఇది? రాజాసాబ్ పార్ట్ 2 కూడా త్వరలో రాబోతుంది. పార్ట్ 1 అయితే ఇప్పుడే మనం చూసాం, రికార్డులు మోతం మోగిపోయింది, కలెక్షన్ల కోత మొదలైపోయింది అంతే. ఇంక ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఎవడు ఆపలేడు. ఇంకా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి దాకా ఈ సినిమా ఆడతానే ఉంటుందంటే అన్ని థియేటర్లు చూసుకోండి మీరు. అదే చాలా మంది ఏంటంటే సెకండ్ హాఫ్ లేకుందని కొద్దిగా డల్ అయిందన్నారు. కానీ అది అంతా ఉట్టి అపోహాలే. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మారుతి గారు ఏంటంటే అన్న ఇంకొద్దిగా వాడు ఉంటే బాగును, అదే అన్న మళ్ళీనా అది కలిపి ఇప్పుడు ఇస్తాను గబని ఇలాంటిది పోయా. ఇలాంటి క్రోకోడైల్ మొసల్ని పెద్దది ఇక్కడ కాబట్టి మీకు చిన్నగా ఇది. థియేటర్లో మాత్రం పెద్ద కొరిక చెట్ట కొరికి అన్న నమిలేసాడు అంతే, దాన్ని పిండేశాడు. కాబట్టి సినిమాలు అన్నిటి చంపేసాడు అంతే. మంచి ప్రభాస్ వచ్చేసాడు. సినిమా అదిరిపోయింది. రాజు ప్రభాస్ అన్న గురించి నెగిటివ్ చెప్పి నాకు కొడుకు చెప్తున్నా. అరే సినిమా పరంగా చూడండి, నెగిటివ్ చేయకుండా సినిమా పరంగా చూడండి. చాలా బాగుంది. ఎవరు ఫ్లాప్ చెప్పింది సినిమా పరంగా చూడండి. అరే హర్రర్ సినిమాలో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఏం జరుగుబే సినిమా బాగుంది. సినిమా బాగుందన్నా. కామెడీ, ఎంటర్టైన్మెంట్, హర్రర్ మనకు కావాల్సింది. సినిమా ఏం కావాలి? కామెడీ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, రొమాన్స్ కావాలా, అన్ని ఉన్నది భయ్యా. ఒకటే భయ్యా, ఇండియన్ బాస్కు, ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు. చాలా మంది రివ్యూర్ నెగిటివ్ చెప్తారు. వాళ్ళకి చెప్పండి ఈ సంక్రాంతికి మా మొగుడు మా ప్రభాస్, సంక్రాంతి విన్నర్, సంక్రాంతి లవర్ మా ప్రభాస్.